విప్లవ వీరుడు ఇదొక సోషియో హిస్టారిక్ రీతిలో తీయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. అంటే స్వాతంత్ర పీరియడ్లో మనం రాజుల కాలం వాళ్ళు ఎలా అది ఎదుర్కొన్నారు, బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నారు. అలాగే ఆ సమయంలో జరిగిన ఆ విప్లవాన్ని కూడా చాలా న్యాచురల్గా చూపించాలని. అంటే వీళ్ళ ఒక అభిప్రాయం ఏంటంటే ఈ కథ వెనక ఉన్నది కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని. అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మిక ఇది సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుటిని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి. అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ గారు అండ్ మాథ్యూ గారు ఆల్సో ఫర్ గ్రేట్ సక్సెస్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ అందించాలన్న ప్రయత్నంలో అలా చిన్న చిన్న మూవీస్ చేస్తూ వచ్చి ఈ మూవీ ఆయనకు కూడా ఒక బ్రేక్ త్రూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కొంచెం తెలుగు వస్తుంది, మాట్లాడతాను. మీ అಷ್ಟು స్పీడ్ లేదు. ఏమంటే ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు. ఫ్రమ్ 2 years నుంచి ఇది రాసి కెమెరామెన్ సార్ ಮ್ಯಾಥ್ಯೂರಾಜನ್ సార్ అన్ని ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ వాళ్ళ ಸ್ಟೋರಿ ಏನು ವస్తుంది ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಸಿನಿಮಾ ఇది. ಒಂದು ಬ್ರಿಟಿಷರು 200 years బ్యాక్ ఏమో బ్రిటిష్ ఇక్కడ తమ వ్యాపారంకి వచ్చినారు ఆ మ్యాಟ್ರು. సో ఇండియా నుంచి పోవాల వాడు, ಅದಕ್ಕೆ ಒಂದು ತಂಡಂ వచ్చింది ఇక్కడ. ನಮ್ಮ ಹಿಂದೂಯಿಸಂలో ఏమేమి ఎవరెవరు ಹೋರಾಟ చేశారు వాళ్ళు ಒಂದು ತಂಡము ప్లాన్ చేసి అక్కడ ಒಂದು మహారాజరు వస్తారు, మహారాణి వస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుಕೊಂಡು వాళ్ళు ఏమేమి ಪ್ಲಾನ್ చేసి ఇక్కడ ಬ್ರಿಟಿಷ್ಗೆ ಇಲ್ಲಿಂದ ಇಂಡಿಯಾಯಿಂದ ಹೊರಗಡೆ ಅಂದರೆ ಇಂಡಿಯಾ ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಏನು ಪ್ಲಾನ್ చేస్తారు. సో అదే ఇది మెయిన్ స్టోరీము. ఇక్కడ ಒಂದು ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నిజాం ಆಗಲಿ, బల్లాళ ಆಗಲಿ, సో అక్కడ టిప్పు సుల్తాన్ ఈ పీరియడ్ సినిమా స్టోరీ వచ్చింది. ఇదేమంటే ಒಂದು కమర్షియల్ కావాలంట. సో ಒಂದು ప్రొడ్యూసరు, నేను, కెమెరామెన్ సారు, అన్ని ఆర్టిస్టు ప్లాన్ చేశాము. అదే వచ్చింది. మీకు ಒಂದು ఎంటర్టైన్మెంట్, ಒಂದು రియల్ ఇన్సిడెంట్ అండ్ కొంచెం ఇమాజినేషన్ స్టోరీ రాశాను. సో అన్నీ ఇష్టపట్టు ఇప్పుడు మీరే చూశారు. ఇలాంటి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తీసేసి లాస్ట్కి దేశాన్నే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. దీని సారాంశమే కథ ఇప్పుడు యాక్చువల్గా మంది విప్లవ వీరుడు. కాబట్టి దీని ప్లాన్ కూడా చేశాం. ఇక్కడగా 2 షెడ్యూల్ మన ఏపీలో, మైసూరు, శ్రీరంగపట్నము, బెంగళూరు, 3 షెడ్యూల్ ప్లాన్ చేశాం. మ్యాక్సిమం 40 daysలో పూర్తి చేయాలని నేనైతే డైరెక్టర్ చెప్పాను. సజ్జనం చేస్తామన్నాడు. ఇక మీరు ఇప్పుడు మనకు మామూలుగా మీడియా అంటేనే ఇప్పుడు మనకు చెప్పాల్సిన పనిలే. సోషల్ మీడియా వచ్చినప్పటికీ మ్యాక్సిమం ప్రజలకు వెళ్ళిపోతుంది. ఏ కార్యక్రమం చేశాను, దయచేసి మీరందరూ కూడా మన సినిమాను ఆదరిస్తారు. మన దేశ ప్రజలకి ఒక మంచి మెసేజ్ అనేది మేము ఆలోచించాం. కాబట్టి in this stage because of the director, the DOP, the technical director. They've given me this wonderful opportunity to stand in front of you guys to showcase my talent. It's my first movie. I'm very nervous, but I wholeheartedly say that I'm thankful for giving this opportunity to each and everyone. And I've been watching her, and she's a very great actress, and I hope one day I also become same as whatever you are.